And earlier he had also planned to eliminate one P. Madhav, ex-councillor, in some dispute. So, this entire episode lo arrest tarvata, now SHO Tirmalgiri will charge sheet the case at the earliest, and mana city police taraf nunchi enta manchi work chesaru, fast ka within 48 hours case was detected. Ee sandarbhamlo mana OSD garu and his entire team, Radhakishan Rao and his entire team of task force, DCP North Zone, Kalmeshwar Garu and his entire team, Tarvata Naresh Reddy, K. Nageshwar Rao, Shravan Kumar, B. Parmeshwar, K. Shrikant, B. Ashok Reddy, Shivanandam, all officers of task force, they have done an excellent work and I congratulate them for that. ఈ ఎంటైర్ కేసులో క్లించింగ్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అంటే ఫస్ట్ బుల్లెట్ వాజ్ ఫౌండ్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది డిసీజ్డ్ పోస్ట్ మార్టం టైంలో. ఈ బుల్లెట్ ఈజ్ మ్యాచింగ్ విత్ ద బుల్లెట్ అవైలబుల్ విత్ ద అక్యూజ్డ్. సో ఇది మ్యాచింగ్ అవుతుంది. తర్వాత empty rounds also which is found is also matching. Then CCTV footage lo kuda at the house of the victim, that movement was also seen, and also at the scene of offense also ee video lo enta clarity levu, koncham dooram nunchi undi, but there is a movement of a person carrying the bag incident tarvata. Most important thing is cell phone tower movement prakaram deceased and accused iddarki location okate place lo undi. So these are the evidence which is leading crime to criminal. So that is all. Kalmesh cheptaru. సార్ చెప్పినారు కదండి, ఇది మార్నింగ్ అరౌండ్ 10:45కి ఇతను డిసీజ్డ్ ఇంటి నుంచి బయలుదేరినాడు అక్యూజ్ని కలవడానికి, నరేందర్ రెడ్డిని కలవడానికి. ఏదో ఒక ల్యాండ్ది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇంట్లో చెప్తూ అతను బయలుదేరినాడు. కొద్ది దూరంగా వచ్చినాక, ఇంటి నుంచి కొద్ది దూరంగా వచ్చినాక ఇతను బండి ఎక్కుతాడు. అది మన దగ్గర ఫుటేజెస్ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇంకొక వ్యక్తిని తీసుకుపోతాం రిజిస్ట్రేషన్ కానీ చెప్తూ ఈ నరేందర్ రెడ్డి అతన్ని ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ తిరుమలగిరి ఆర్టీసీ కాలనీ దగ్గర తీసుకొస్తాడు. అక్కడ తీసుకొచ్చినాక అక్కడ వెయిటింగ్ చేస్తాం, కొద్దిగా వస్తాడనే ఆ నెపంతో అక్కడ వెయిట్ చేస్తున్న సందర్భంలో ఇతను ఫైర్ ఆర్మ్ ద్వారా అతన్ని మర్డర్ చేయడం జరిగింది. సారీ, బ్యాక్ సీట్ మేము అది చెప్పలేదండి. బ్యాక్ సీట్ ఒకటే అండి, ఇన్సైడ్ ద వెహికల్, కార్లో లోపలనే అండి. ది సారీ అండి, డౌట్ రాలేదు. దెన్ ఓన్లీ ఇట్ హ్యాపెండ్ కదా. If there was doubt ante he would not have allowed. అది ఇద్దరు కజిన్స్ అండి వాళ్ళు. కజిన్ బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు కదా. ఫస్ట్ ఇది స్ట్రేంజర్ కాదు. ఈ ఇన్సిడెంట్లో ఇదే ఒక చాలా క్లోజ్ బిజినెస్ అసోసియేషన్ ఉంది, చాలా క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది. సో అండ్ ఈ కొత్త సిచ్యువేషన్ కాదు. దే వర్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. సమ్ ఒక పేరు ఇచ్చారు, దట్ సమ్ ప్లాట్ సేల్ కి ఒక ఏజెంట్ వస్తున్నారు. దట్ వాజ్ మస్ట్ బి ఎ కవర్ ఓన్లీ. ఇది అన్ని రామ్ కుమార్ ఇంట్రోగేషన్ తర్వాత చెప్తాను. నో 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 ఇది అన్ని ఇంట్రోగేషన్ లో వస్తుంది. రైట్ నౌ మనకి వీ వాంటెడ్ టు టెల్ ప్రెస్ ఆల్ ద ఇమీడియట్ ఫర్ దిస్ కేసు. అదర్ ఇంట్రోగేషన్స్ లో ఏమేం బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వీ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. సపోర్ట్ అంటే
లేవు లేవు. ఇది సింగిల్ అఫెండర్. ఈ కేసులో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండి. యాజ్ ఆఫ్ నౌ ది మెయిన్ అక్యూజ్డ్ హ్యాస్ బీన్ అప్రిహెండెడ్. ఇది అరౌండ్ 11:30 ప్రాంతంలో జరిగిందండి. మేడం, దట్ ఆల్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. నా ఈరోజు ఉదయం కొంతమంది ప్రెస్ బ్రదర్స్ నాకు ఫోన్ చేశారు ఈ పెట్రోలింగ్ సిస్టమ్ గురించి, ఎట్లా జరుగుతుంది, ఏం ఫీచర్స్ ఉన్నాయి. సో కొన్ని బ్రీఫ్లో నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ పోలీస్లో పెట్రోలింగ్ సిస్టమ్కి బ్యాక్గ్రౌండ్ పెట్రోల్ కార్, ఇన్నోవా వెహికల్, తర్వాత బ్లూ కోల్ట్ అంటే మోటార్ సైకిల్. ఇది ఫౌండేషన్ ఉంది మన పెట్రోలింగ్ సిస్టమ్కి. అండ్ ప్రతి పెట్రోల్ కార్ ఒక మినీ పోలీస్ స్టేషన్ లాగే ఉంది. ఆల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్ ఈస్ దేర్ ఇన్ దట్. ఇదిలో మూవ్మెంట్ ఆఫ్ 123 పెట్రోల్ కార్స్, తర్వాత 251 బ్లూ కోల్ట్ ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక వెహికల్ ట్రాకింగ్ మెకానిజం కూడా ఉంది. సో ప్రతి పెట్రోల్ కార్కి మూవ్మెంట్, ప్రతి షిఫ్ట్లో ఏ రూట్లో ఎంత కిలోమీటర్ కవర్ చేశారు, ఎక్కడెక్కడ స్టాప్ చేశారు, స్టాపేజ్కి డ్యూరేషన్ ఏముంది, ఎవ్రీథింగ్ ఇస్ ఒక డాష్ బోర్డ్లో మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఒక డాష్ బోర్డ్లో మానిటరింగ్ జరుగుతుంది. తర్వాత మోర్ దాన్ 1 అవర్ ఒక ప్లేస్లో హాల్ట్ చేస్తే మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఒక ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది దట్ ఫల్నా పోలీస్ స్టేషన్ లిమిట్కి ఫల్నా పెట్రోల్ కార్ ఒక ప్లేస్లో 1 అవర్ నుంచి హాల్ట్ పొజిషన్లో ఉన్నారు. సో ఇమీడియట్లీ దే విల్ చెకప్ ఏమైంది, ఎందుకు మీరు ఒకే ప్లేస్లో ఉన్నారు. ఇదే విధంగా ప్రతి పెట్రోల్ కార్కి ఒక జియో ఫెన్సింగ్ ఉంది. జియో ఫెన్సింగ్ అంటే ఏమిటి, సపోజ్ ఒక చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పెట్రోల్ కార్ 1కి ఒక డెసిగ్నేటెడ్ రూట్ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ బౌండరీ, ఒక సెక్టర్కి బౌండరీ. సో ఈ బౌండరీ క్రాస్ చేస్తే మనకి అలారం వస్తుంది. సో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ petrol vehicle, if it comes to Nampalli, we will get to know immediately that mana jurisdiction cross chesi vere jurisdiction lo vellaru. There may be genuine reason also sometimes. So like investigation lo, sometimes urgent work lo, something other, but manaki system undi that we know that. Similarly prati 5 zones ki ee petrol car functioning etla jarugutundi, level of alertness etla undi. ప్రతి జోన్కి ఒక విజిలెన్స్ టీమ్ ఉంది. విజిలెన్స్ టీమ్స్ దేర్ ఓన్లీ వర్క్ ఇస్ టు చెక్ ద లెవెల్ ఆఫ్ అలర్ట్నెస్. తర్వాత ఈ ఎంటైర్ వర్టికల్ పెట్రోల్ కార్ అండ్ బ్లూ కోల్ట్ వర్టికల్ అడిషనల్ సిపి హెడ్ క్వార్టర్ నా రీసెంట్గా జాయిన్ చేశారు విక్రమ్ మాన్ గారు. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ వర్టికల్, పెట్రోల్ కార్ వర్టికల్ అండ్ బ్లూ కోల్ట్ వర్టికల్. సో ఇదిలో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ మెకానిజం కూడా ఉంది. పీరియాడికల్ ఇన్స్పెక్షన్లో ఆల్ ది ఐటమ్స్ ఇష్యూడ్, శాంసంగ్ ట్యాబ్, అదర్ ఎక్విప్మెంట్స్, GPS, జియో ఫెన్సింగ్, పైన లైట్, సైరన్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సో మెనీ 18-19 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది కండిషన్ ఎట్లా ఉంది. ఇదే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో SHO తర్వాత ACPకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఈ డైనమిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ బీట్ మెకానిజం. సపోజ్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్లో 1 కాలనీలో సమ్ ఒఫెన్సెస్ పెరిగింది. సో దే విల్ అనలైజ్ హాట్ స్పాట్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దాట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ రీజనబుల్ దెన్ that area patrolling will be increased. Patrolling की concept ఒక zigzag system ఉంది, so that it is not one predictable. తర్వాత routes కూడా
ప్రతిరోజు వేరే రూట్లో వెళ్తున్నారు. రూట్ ఏ, రూట్ బి, రూట్ సి, రూట్ డి, రూట్ ఈ, ఏబిసిడి రూట్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్సో బై rotated. So it is not that all the petrol vehicles will be moving on the main road. ఎట్లా కాదు. Depending on చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లొకేషన్ ఆఫ్ ద హాట్ స్పాట్, లొకేషన్ ఆఫ్ ఎక్స్ కాన్విక్ట్స్ ఎక్కడ ఉన్నారు, రెసిడెన్స్ ఎక్కడ ఉంది ఎక్స్ కాన్విక్ట్స్ కి. తర్వాత పాయింట్ బుక్స్, మన సిటీలో థౌజండ్స్ ఆఫ్ పాయింట్ బుక్స్ ఉన్నాయి. సో పాయింట్స్ బుక్ టచ్ చేయాలి. రౌడీస్ కి రెసిడెన్స్, రౌడీస్ కి యాక్టివిటీ ఏరియా, అడ్డాస్, చాలా మంది రౌడీస్ కి అడ్డాస్ ఉన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఒక ఈ బీట్ సిస్టమ్స్ ఉన్నాయి, బీట్ సిస్టమ్ ఉంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి పెట్రోల్ ఆఫీసర్స్ కి పీరియాడిక్గా ట్రైనింగ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ట్రైనింగ్లో టీఎస్ కాప్ కి ట్రైనింగ్, డయల్ 100 ఎట్లా రెస్పాన్స్ చేయాలి, మినిమం యావరేజ్ టైం ఎట్లా మెయింటైన్ చేయాలి. తర్వాత టీఎస్ కాప్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, హాకాయి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇదిలో శాంసంగ్ ట్యాబ్ ద్వారా ఎట్లా యూజ్ చేయాలి. దెన్ క్రైమ్ ప్రివెన్షన్ కి లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోడస్ ఆపరెండి ఆఫెండర్, ఎంఓ ఆఫెండర్స్ కి చెక్ చేయాలి. పాయింట్ బుక్ చెకింగ్, రౌడీ షీట్ చెకింగ్. తర్వాత ఎవ్రీ మంత్ రివార్డ్ మేళాలో, కేపీఐ రివార్డ్ మేళాలో పెట్రోల్ కార్ అండ్ బ్లూ కోల్డ్ కి తప్పకుండా మినిమం 5 to 10 ఆఫీసర్స్ కి ఎవ్రీ మంత్ దే గెట్ రివార్డ్ ఫర్ దాట్. సో ఈ సిస్టంలో మనకి 123 పెట్రోల్ కార్స్, 251 బ్లూ కోల్డ్. జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం, యావరేజ్ విజిటింగ్ పర్ డే 119 రౌడీస్ ఆర్ చెక్డ్ బై పెట్రోల్ కార్స్ ఎవ్రీ డే. యావరేజ్ నేను చెప్తున్నాను, కొన్ని రోజు ఎక్కువ కొన్ని రోజు తక్కువ. యావరేజ్ విజిటింగ్ పర్ డే 119 రౌడీస్ పర్ డే ఇట్ ఈస్ చెక్డ్. తర్వాత ఎంఓ ఆఫెండర్స్. ఎంఓ ఆఫెండర్ అంటే ఒక కేటగిరీ వైజ్ ఆఫెండర్ లిస్ట్ ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఆఫెండర్స్, షటర్ లిఫ్టర్స్, బైక్ ఆఫెండర్స్. సో టోటల్ 253 ఎంఓ ఆఫెండర్స్ యావరేజ్ ప్రతిరోజు చెకింగ్ జరుగుతుంది. ఇదే విధంగా మన యావరేజ్ పాయింట్ బుక్స్ మోర్ దాన్ 900 పాయింట్ బుక్ ఆర్ చెక్డ్ ఎవ్రీ డే. మన సిటీలో యావరేజ్ డయల్ 100 కాల్, యాక్టివ్ కాల్ అంటే లాట్ ఆఫ్ డయల్ 100 కాల్ అంటే జంక్ కాల్ కూడా వస్తుంది. 50% కాల్ జంక్ ఉంది. బట్ యాక్షనబుల్ కాల్ ఆల్మోస్ట్ 500 to 600 పర్ డే వస్తుంది. సో దే ఆర్ ఆల్ అటెండింగ్ దాట్ ఆల్సో. నవంబర్ మంత్లో 18,720 డయల్ 100 కాల్ వచ్చింది. ఓకే, average time is approximately 5 minutes from any place to any place. City lo roughly 5, sometimes it is less also, sometimes it is more also, but average 5 minutes. Okay. Okay. हैदराबाद सिटी पुलिस नॉर्थ जोन और टास्क फोर्स के तरफ से एक सेंसेशनल मर्डर फॉर केन केस का डिटेक्शन हुआ. यह केस तिरुमलगिरी पुलिस स्टेशन लिमिट में हुआ था, जिसमें कि अक्यूज्ड तोटा नरेंद्र रेड्डी एज 44 इयर्स और ये अक्यूज्ड है जिसने अपने कजन ब्रदर का मर्डर किया, जिसका नाम है तोटा विजय भास्कर रेड्डी. इसमें एक फायर आर्म का यूज हुआ, जो एक लोकल कंट्री मेड वेपन. ये लोग दोनों जमीन के बिजनेस में एजेंट का काम करते थे और उस सिलसिले में कमीशन कमाते थे. इनके बीच मिसअंडरस्टैंडिंग उसी कमीशन के बीच में शुरू हुआ और उसके बाद ये अक्यूज्ड तोटा नरेंद्र रेड्डी
30,000 रुपीज में वेपन खरीद के मध्य प्रदेश से, और उसके बाद ये प्लानिंग कर उसके घर गया और उसको उसके साथ उस गाड़ी में बैठकर कुछ समय दूर आने के बाद एक स्टोरी बताया कि कोई कमीशन एजेंट उससे मिलने वाला है, और उसके बाद ये मर्डर किया गाड़ी में ही। अभी तक के रिकवरी के मुताबिक 2 फायर आर्म कंट्री मेड पिस्टल, 3 लाइव राउंड, 3 एम्प्टी राउंड, कैश 7,20,000 रुपीज और एक ब्लैक कलर बैग का रिकवरी हुआ। इसमें लॉस ऑफ कमीशन मेन मोटिव है। प्लॉट सेल में जो कमीशन होता था उसका लॉस के कारण ये इंसिडेंट हुआ। और इसमें एक और नाम आया है जिसमें कि वेपन बाहर से खरीदा गया। क्या नाम है अतन पेरू? राम कुमार। सो फ्रॉम मध्य प्रदेश। सो दैट उसका इन्वेस्टिगेशन अभी बाद में हम लोग करके आपको डिटेल बताएंगे। इस पूरे ऑपरेशन में हमारे डीसीपी नॉर्थ जोन कलमेश्वर, डीसीपी टास्क फोर्स राधा किशन और उनके साथ पी नरेंद्र रेड्डी एसीपी बेगमपेट, के नागेश्वर राव इंस्पेक्टर ऑफ पुलिस टास्क फोर्स, श्रवण कुमार एसएचओ तिरुमलगिरी, सब इंस्पेक्टर ऑफिसर परमेश्वर, श्रीकांत, अशोक रेड्डी, शिवनंदन और नॉर्थ जोन टास्क फोर्स के सभी टीम मिलकर ये अच्छा काम किए। इस केस में एविडेंस सबसे बड़ा ये है कि बुलेट जो कि पोस्टमार्टम के समय डिसीज्ड के सर से निकला, उसका कैलिबर, उसका एक आइडेंटिफिकेशन, जो राउंड्स अक्यूज के पास से बरामद हुआ